అజ్ఞానం నుంచి సుజ్ఞానంలోకి రావాలి అంటే సద్గురువు అనేవాడు నీకు బోధిస్తేనే నువ్వు రాగలవు. అన్ని ప్రాపంచకంలో మనకి ఏది ఎక్కువ ఉన్నా, ధనమున్నా, విద్యున్నా, అందమున్నా, బంధువులున్నా, చుట్టాలున్నా అహంకారాన్ని పెంచుతుంది కానీ ఆత్మజ్ఞానాన్ని పెంచదు. మీరు గమనించుకోండి, డబ్బున్న అహంకారమే, అందం ఉన్న అహంకారమే, డిగ్రీలున్న అహంకారమే, ఆశ్రిత జనం ఉన్న అహంకారమే, బంధువులున్న అహంకారమే, అన్ని కారాలే, అన్ని కారాలే. ఇండైరెక్ట్గా దాని పేరు చూస్తే అర్థమవుతుంది. అహంకారం 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 అవన్నీ కారాలే. ఆత్మజ్ఞానం వచ్చేది ఎవరు అంటే గురువు వచ్చినప్పుడే వస్తుంది. ఒక ఆత్మజ్ఞానికి అహంకారం రానే రాదు. ఇది నా డ్యూటీ. ఎందుకు గురువు చెప్పాడు, మానవ జన్మ పర్పస్ ఏంటో చెప్పాడు. ఒక్క మానవుడే సృష్టిలో భగవంతుడు తెలుసుకునే జీవి, ఇంకా ఏ జీవి తెలుసుకోలేదు. అంటే మానవుడిగా పుట్టిన నేను ఈ జన్మ చివరి జన్మ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా భగవంతుడిని తెలుసుకోవాలి. తెలుసుకునే వరకు జన్మలు తీసుకోవాలి. ఇది నీకు ఖచ్చితంగా అర్థమైనప్పుడు ఇది తప్పించి ఇంకోటి లేదు. ఇది మన డ్యూటీ. ఇది డ్యూటీ అనుకోవట్లేదు, ఏదో రోగం కోసం చేస్తాం, కోరికలు తీర్చుకోవడానికి చేస్తాం. ధ్యానం అది కాదు, రోగము కాదు, కోరికలు తీర్చుకోవడం కాదు. రోగము అని మీరు అనుకుంటే ధ్యానాన్ని తప్పుతో పట్టించినట్టే.